your favorite program Sunlight Refined Sunflower Oil Chef Special. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మనకి ఎన్ని పండగలున్నా సంబరాల్లో తేలి ఆడే పండుగ ఒకటే, అదే మన సంక్రాంతి. సంక్రాంతి సందర్భంగా ఒక స్పెషల్ రెసిపీని పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది మన షెఫ్ స్పెషల్. మరి ఈ రోజు షెఫ్ ని పిలిచేద్దామా? లెట్ మీ వెల్కమ్ షెఫ్ మధుసూదన్ రావు గారు. హలో, హాయ్ మధు గారు. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఈటీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. పండుగ రోజు మా కోసం మీరు ఏదో స్పెషల్ రెసిపీ చేయాలబ్బా, ఏం చేస్తారు? అంటే పండుగ రోజు బేసిక్లీ అందరూ వెజిటేరియన్ తింటారు కాబట్టి వెజిటేబుల్ లో నేను అన్ని కూరగాయలని కలిపి కలగాయ కూర అని చెప్పేసి నేను ఒక కర్రీ తయారు చేస్తున్నాను. అన్ని కూరగాయలు కలిపి కలగాయ కూర. ఎస్. సో ఈ రోజు మొత్తానికి మనకి వెజిటేబుల్స్ తో కలగాయ కూర ప్రిపేర్ చేయబోతున్నారు. ఈ కలగాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కలకాయ కూర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మిక్స్డ్ వెజిటేబుల్స్, నూనె, ఉల్లిపాయలు, టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కారం, కరివేపాకు, పసుపు, గరం మసాలా, ఉప్పు, ఆవాలు, జీడిపప్పు పేస్ట్, టొమాటో ప్యూరీ. కలగాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలను నోట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాం. సో షెఫ్ గారు, ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ వెలిగించుకుందామండి. ఓకే. ఎస్. ఓకే, సో బాగా పెట్టేసుకున్నాము. సో ఫస్ట్ ఏం చేద్దాం? కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్. ఓకే. సో ఎంత సరిపోతుంది? కొంచెం లైట్ గా చాలు. ఓకే, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, అంతే కదా? ఎస్. లైట్ గా అంటే ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకుందాం. ఓకే, ఫస్ట్ తాలింపు ఆవాలు వేసుకుందాం. ఆవాల తర్వాత జస్ట్ ఒక 1/2 స్పూన్ జీలకర్ర. ఓకే, సో ఆవాలు జీలకర్ర వేసుకుందాం. స్లైస్ తీసుకుంటారా? సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, తాలింపు కూడా వేగింది. సో మనం ఒక 2 ఆనియన్స్. ఓకే, సో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక 1/2 కప్ వేసుకున్నాము. సో అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి, లేకపోతే ఉడికితే సరిపోతుంది? ఉడికితే సరిపోతుంది. సో ఆనియన్స్ వేయిపోయాయి అనుకుంటా కదా, స్మెల్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దాం అంటే లైట్ గా కరివేపాకు వేసుకుందామండి. ఓకే, సో ఆనియన్స్ వేగిన తర్వాత కరివేపాకు ఒక 4-5 నంబర్స్ కరివేపాకు వేసుకుని ఓకే మరి కొంచెం కలిపి పెట్టుకుందాం. సో అట్లనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది మన దగ్గర. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఆ పచ్చి వాసన పోయినంత వరకు కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేయించుకోవాలి. ఓకే, సో వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కదా. ఎస్. సో ఇది వేగిన తర్వాత నెక్స్ట్ ఏం వేసుకుంటాం? వేగిన తర్వాత ఇప్పుడు జస్ట్ మన దగ్గర ఆనియన్ వేగివి కదా, సో ఇప్పుడు నెక్స్ట్ చాప్ చేసుకున్న టమాటోలు ఉన్నాయి. ఒక 3 నంబర్స్ టమాటోస్ ఇవి. ఓకే, సో మనం సన్నగా తురుక్కున్నాము. ఈ టమాటో ముక్కలు వేసుకుందాం. ఓకే, సో టొమాటోస్ ఒక 3 టొమాటోస్ వేసుకున్నాం, అంతే కదా? సో లోపల గింజలు లేకుండా కట్ చేసుకున్నారా? లేదు, గింజలు ఉంటాయండి అందులో. ఉన్నాయి కదా, ఇది లేనట్టుగా అనిపిస్తుంటే. ఓకే, సో టొమాటోస్ ఇవంతా కొంచెం ఉడికాలి కదా, బాగా వేగాలి, మంచిగా వేగాలి. సో మనకి వేగాలంటే మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇంకా ఫాస్ట్ గా టమాటాలో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఓకే, టొమాటోస్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. టొమాటోస్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. అవును, సంక్రాంతి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? అన్ని ఫెస్టివల్స్ లో కల్లా సంక్రాంతి పెద్ద ఫెస్టివల్ అని ఎందుకు అంటారు తెలుసా? అంటే నాకు అది కొంత తెలుసు, పూర్తిగా తెలియదు. సో యాక్చువల్లీ సంక్రాంతి అంటే ఏంటి అంటే మన ఇయర్ లో ఫస్ట్ వచ్చే పండుగ. సో ఇప్పుడు ఏంటంటే కొత్త పంటలు వస్తూ ఉంటాయి అన్నమాట. సో రైతుల పండుగ యాక్చువల్లీ ఇది. సో కొత్త పంటలు వస్తూ ఉంటాయి కాబట్టి సో వాళ్ళు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. సో గంగిరెద్దులకి డెకరేట్ చేయడం, గొబ్బెమ్మలు, ఇదంతా ఫెస్టివల్ కంప్లీట్లీ
పల్లెటూరి పండుగ. ఎస్. సో అదే అందుకే చాలా పెద్దగా జరుపుకుంటారు. అది కూడా ఇయర్ స్టార్టింగ్ లో వస్తుంది కాబట్టి ఇంకా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాము. సో అలాగే కొత్త అల్లుళ్ళు ఇంటికి వస్తారు కాబట్టి ఆ సరదాలు అవన్నీ ఉంటాయి. ఓకే, సో ఇది ఉడికిపోయింది కదా టొమాటో. ఇప్పుడు మనం టొమాటో ప్యూరీ కొంచెం యాడ్ చేసుకుందాం అండి ఇందులో. టమాటో ప్యూరీ కూడా ఎక్కువగా మనం కుక్ చేయని అవసరం లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ కుక్ చేసిందే కదా, హాఫ్ కుక్ చేసిందే కాబట్టి. సో టమాటో ప్యూరీ కూడా వేగిందండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే మన స్పైసెస్ ఉన్నాయి కదా, పసుపు కారం అనేది ఒక స్పూన్ ఇస్తారా, పసుపు ఒక హాఫ్ స్పూన్, అట్లనే కారం 1 స్పూన్. అంటే ఈవెన్ లైక్ స్పైసీ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, స్పైసీ తక్కువ తినాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు అనమాట, మన టేస్ట్కి సరిపడినంత. సో 1 స్పూన్ కారం. సో జస్ట్ మిక్స్ చేసుకుంటే చాలు, మనం దీన్ని బాయిల్ చేయని అవసరం లేదు. సో నెక్స్ట్ మన దగ్గర కొంచెం క్యాషనట్ పేస్ట్ ఉంది, 1 స్పూన్ తీసుకుంటారా. జీడిపప్పు పేస్ట్ ని మనం నానబెట్టుకుని పేస్ట్ కూడా చేసుకోవచ్చు, బాయిల్ చేసుకుని పెట్టుకోవచ్చు. సో మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం మనం బాయిల్ చేయని అవసరం లేదు. అంటే కొంచెం టేస్ట్ కోసం జీడిపప్పు పేస్ట్ వేసుకుంటాం, కొంచెం లైట్ రిచ్నెస్ కోసం. ఓకే, సో నానబెట్టి పేస్ట్ చేసిన జీడిపప్పు ఉంది కదా, సో జీడిపప్పు పేస్ట్ వేసుకుంటున్నాం అన్నమాట, ఒక 2 స్పూన్స్. సో ఇప్పుడు కొంచెం మిక్స్ అయిన తర్వాత కొంచెం లైట్ గా వాటర్ వేసుకుంటే ఈవెన్ లైక్ గ్రేవీ టైప్ లో వస్తుంది అనమాట. కొంచెం వాటర్ వేస్తారు, సో కొద్దిగా వాటర్ యాడ్ చేయండి, లైట్, చాలు. సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది బాగా ఉడకాలి కదా. ఇప్పుడు ఉడకాలంటే ఎంత టైం పడుతుంది? ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. 2 మినిట్స్. ఇప్పుడు ఇది ఉడికిందో లేదో తెలుసుకుందాం షెఫ్ గారు. సో మసాలా ఉడికిపోయిందా? ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే మన దగ్గర ఆల్రెడీ వెజిటబుల్స్ నేను చెప్పాను కదా మీకు, అన్ని రకాల వెజిటబుల్స్ తీసుకోవాలి అని. సో మీరే వెజిటబుల్స్ తీసుకున్నారు? నేను ఇందులో పొటాటో తీసుకున్నాను, బీన్స్ తీసుకున్నా, క్యారెట్ తీసుకున్నాను, గ్రీన్ పీస్ తీసుకున్నా, అరటికాయ తీసుకున్నాను, చిక్కుడుకాయ తీసుకున్నా, కాలీఫ్లవర్ తీసుకున్నాను. ఎస్, అంటే ఇందులో మినిమం ఒక 12 to 15 వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ ఉంటాయి అనమాట. అంటే ఉన్న కూరగాయలన్నీ తీసేసుకున్నారు మీరు. వంకాయలు కూడా తీసుకున్నారు? వంకాయ కూడా తీసుకున్నా. ఓకే, వంకాయ, చిక్కుడుకాయ, బీన్స్, ఆలుగడ్డ, ఇంకా ఇది గుమ్మడికాయ కూడా తీసుకున్నాను. ఇది బీరకాయ. ఓకే. సో దీన్నే కలగాయ కూర. ఏ కూరగాయని వదలకుండా అన్ని కూరగాయలు, ఈ కూరగాయలు వేసుకోవచ్చు వేసుకోకూడదు అని ఏమీ లేదు, అన్ని వేసుకోవచ్చు. సో సంక్రాంతి రోజు ఈ విధంగా మనం తింటామండి. సో అంటే కాంబినేషన్ ఏంటి దీనికి? ఇది కాంబినేషన్ అంటే మీరు చెప్పారు ముందుగానే పులిహోరని, మేము కూడా పులిహోర. సో పులిహోర అంటే జనరల్ గా మనం ట్రైన్ లో ట్రావెల్ చేసినప్పుడు, బస్సులో ట్రావెల్ చేసినప్పుడు, పిక్నిక్ వెళ్ళేటప్పుడు కూడా మనం తింటాము. అందుకని దాన్ని పులిహోర అంత హైలైట్ నేను చేయలేదు. కలగాయ కూర అంటే మనకు సంక్రాంతి రోజు మేము తయారు చేస్తాము. సో అందుకని చెప్పేసి నేను కలగాయ కూర అనేది ఈ రోజు డిసైడ్ అయినా. అందులో కాంబినేషన్ లో అదిరిపోద్ది. మనం సంక్రాంతి రోజు పులిహోర ఎలాగైనా చేసుకుంటాం కదా, సో అందుకు ఈ పులిహోరలో ఈ కలగాయ కూర కాంబినేషన్ తింటే బాగుంటుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి కలగాయ కూర రెడీ అయిపోయిందండి. జస్ట్ మనం గరం మసాలా పౌడర్ ఫినిషింగ్ లో కొంచెం వేసుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో లాస్ట్ లో కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలి, అంతేగా? ఓకే, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా చాలు. చూసారా, గరం మసాలా వేసిన తర్వాత మంచిగా ఫ్లేవర్ అనేది గుమ్మగుమ్మలాడుతుంది. సో డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది, అన్ని కూరగాయలు వేసాం కదా, సో అన్ని కూరగాయలు మిక్స్ అయితే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది, ఆ స్మెల్ అది బాగుంది. గరం మసాలా వేసిన తర్వాత ఇంకొంచెం బాగుంది. సో లాస్య గారు ఆల్మోస్ట్ కలగాయ కూర రెడీ అయిపోయింది. మనం డిష్ అవుట్ చేసుకుందాం అండి. ఓకే, సర్వింగ్ బౌల్ తీసుకుందామా? ఎస్. కలగాయ కూరకి చందంగా తురుక్కున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. సంక్రాంతి స్పెషల్ కలగాయ కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చెప్పండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సో చూస్తున్నారు కదండి, సంక్రాంతి స్పెషల్ కలగాయ కూర రెడీ అయిపోయింది. మరి మీరు ఏం చేయాలి? కలగాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూసిద్దాం.
కలకాయ కూర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మిక్స్డ్ వెజిటేబుల్స్, నూనె, ఉల్లిపాయలు, టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కారం, కరివేపాకు, పసుపు, గరం మసాలా, ఉప్పు, ఆవాలు, జీడిపప్పు పేస్ట్, టొమాటో ప్యూరీ. కలకాయ కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటోలను వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత టొమాటో ప్యూరీ యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం వేసి కలుపుకోవాలి. తరువాత జీడిపప్పు పేస్ట్ ని వేసి కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించిన మిక్స్డ్ వెజిటేబుల్స్ ను వేసి కలుపుకొని లాస్ట్ అండ్ ఫైనల్ గా కొద్దిగా గరం మసాలా వేసి కలుపుకొని ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సంక్రాంతి స్పెషల్ కలకాయ కూర రెడీ. సంక్రాంతి స్పెషల్ కలగాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం నోట్ చేసుకున్నారు కదా. అండ్ ఇప్పుడు టేస్ట్ చేయడానికి నేను రెడీ. సో వేడిగా ఉంది కాబట్టి టేస్ట్ చేస్తా. కమ్మగా ఉంది, టేస్టీ. ఇందులో ఉన్న మసాలా చాలా బాగుంది. అండ్ ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కదా కూరగాయలు. సో అవి ఏంటంటే 80% కుక్ ఉంది, బీన్స్ కుక్ అయింది, 20% అలాగే ఉంది. అంటే క్రిస్పీగా అలాగే ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం ఇప్పుడు తయారు చేసాం కదా, అదే మనం ఇంటి దగ్గర తయారు చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత తయారు చేసుకుంటారు కదా. సో ఆ టైంలో మనకి ఆటోమేటిక్ గా 20% కూడా కుక్ అయిపోతుంది అనమాట. ఓకే, ఆ మసాలా అంతా పీల్చుకుంటుంది కాబట్టి. నైస్. కాకపోతే ఉంటారు చాలా 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 టేస్టీగా ఉంది. ఇందులో ఉన్న మసాలా సూపర్. వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతి రోజు ఒక స్పెషల్ రెసిపీ అంటే నిజంగానే మనకి తెలియని స్పెషల్ రెసిపీ పరిచయం చేశారు. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాళ మన సంక్రాంతి స్పెషల్ సన్లైట్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ షెఫ్ స్పెషల్. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. మరోసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బాయ్.